బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో అర్బన్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ పై ప్రత్యేక దృష్టి సారించింది. మున్సిపల్ శాఖను పునర్వ్యవస్థీకరించిన సర్కారు హైదరాబాదు మెట్రోపాలియన్ ఏరియా అలాగే అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలుగా విభజించింది. ఇక నగర అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం స్థానంలో కొత్తగా క్యూర్ యాక్ట్ తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించి ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేశారు. ఇక అనంతరం 300 వార్డులుగా విభజించి తర్వాత పునర్విభజనలో భాగంగా 3 కార్పొరేషన్లుగా మార్చారు. 150 వార్డులతో జీహెచ్ఎంసీ, 76 వార్డులతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 74 వార్డులతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ 3 కార్పొరేషన్లకు ఒకే విధమైన చట్టం అమల్లో చేయడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా క్యూర్ యాక్ట్ తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.